బ్యాక్ టు న్యూస్. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతుందన్నారు పీసీసీ చీఫ్ రఘువీర. ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తుందన్నారు. రాహుల్ ప్రధాని కావడం ఖాయమంటున్న రఘువీరతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ఈ రోజుతో శ్రీకాకుళం జిల్లాలో ముగుస్తుంది. అయితే ఈ 13 జిల్లాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగిన విధానం, అసలు దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు స్పందన వచ్చింది, ఈ విషయం తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం మనతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓవరాల్గా ఇప్పుడు 12 జిల్లాలైన 13 జిల్లాలో ఇవాళ మీ బస్సు యాత్ర ముగియనుంది. ఎలా ఉంది ప్రజల్లో స్పందన? ఇది ప్రత్యేక హోదా భరోసా యాత్ర 19వ తేదీన నా సొంత గ్రామం నీలకంఠాపురంలో మొదలై ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముగుస్తూ ఉంది. 13 జిల్లాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 64 అసెంబ్లీల గుండా వచ్చినాం. ఇందులో మా సీనియర్ లీడర్లందరూ పాల్గొన్నారు. కేంద్ర నాయకులు వచ్చిన రాహుల్ గాంధీ గారు వచ్చినారు. ఈరోజు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా వస్తూ ఉన్నారు. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా దిగువ నుంచి పై వరకు మంచి ఉత్సాహం. బాగా సక్సెస్ అయింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ భరోసా, ప్రత్యేక హోదా అమలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత మొదటి సంతకంతో మొదలవుతుంది. ఇవి అమలు అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అనేటువంటి మెసేజ్ బాగా తీసుకెళ్ళగలం. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. సరే అండి, ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ కూడా ప్రత్యేక హోదా మీద మేమే పోరాడుతున్నాం, మాకే క్రెడిబిలిటీ ఉందండి. ఇప్పుడు టీడీపీ కూడా అదే చెప్తుంది. ఈ క్రమంలో మరి అందరినీ కలుపుకునే వెళ్లే ఒక ప్రక్రియ ఎందుకు సాగట్లేదు? మా ప్రయత్నం వల్లనే వాళ్ళ దారికి వచ్చినారు. మాది సింగిల్ పాయింట్ అజెండాతో పోయినాం. కేంద్రం ద్రోహం చేస్తుంది, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కాకపోతే ఈ రాష్ట్రం ఇబ్బందులు పాలవుతుంది. అదే జరిగింది. 2.5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. ఈరోజు మేము ఎక్కడ విజయం సాధించామంటే ప్రజల్లోనే కాదు, 35 సంవత్సరాలుగా మమ్మల్ని అహరహరము వ్యతిరేకించిన, ద్వేషించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇది కాంగ్రెస్తోనే సాధ్యం అనిపించగలిగినాం. జగన్ పార్టీ ఇంకా ఊగిసలాడుతున్నారు. నిన్నటి రోజు రాహుల్ గాంధీ ఇస్తానన్నా కూడా సపోర్ట్ అంటా ఉన్నారు. ఇస్తానన్నా కాదు, ఇచ్చేదే రాహుల్ గాంధీ. అన్ని పార్టీలు కూడా ఒక దారికి వస్తూ ఉన్నాయి. ఈ సింగిల్ పాయింట్ అజెండాకి తీసుకొని రావడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.